మహానటి సావిత్రి గారి గురించి ఒక ఏవి ప్లీజ్. ఆ రూపం అపురూపం, ఆ నట కౌశలత్వం భావితరాలకు ఆదర్శం. ఆమె కళ్ళు కోట్ల భావాలకు పుట్టిల్లు. వెండితెర సామ్రాజ్ఞిగా, ప్రేక్షకుల హృదయ సీమలో మహారాజ్ఞిగా ముద్రవేసిన ఆ అభినేత్రి సావిత్రి. తెలుగు సినీ వినీలాకాశంలో మకుటాయమానంగా వెలిగిన ఆ మహానటి సినీ ప్రస్థానం భవిష్యత్ తరాలకు దిక్సూచి. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి దాన ధర్మాలు చేయటం చూశాను కాబట్టి అది మాలో కూడా కొంచెం ఉంది. అయితే లెక్కగా అమ్మలాగా ఎక్కడ పడితే అక్కడ చేయకుండా కొంచెం లెక్కగా, కొంచెం కంట్రోల్ తో మనకి ఎంత కుదురుతుందో అంత చేస్తూనే ఉంటాను. అక్కడక్కడ హబీబుల్లా రోడ్ లో అమ్మ ఇంటి పక్కన ఒక ఆర్ఫనేజ్ ఉండేది, బాలమందిర్ అని, అక్కడికి ఇచ్చేదాన్ని. గురుద్వారా ఉంది అక్కడ, వాళ్ళ మెడికల్ దీనిలో ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తుంటారు, అక్కడ డొనేట్ చేస్తున్నాను. అమ్మ కట్టించిన స్కూల్ ఉంది వడ్డివారిపాలెంలో. స్కూల్సే లేవు అది పెట్టినప్పుడు. మామయ్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా స్కూల్ పెట్టాలనుకుంటున్నాం అన్నప్పుడు అమ్మ ఇచ్చిన డొనేషన్ తో కట్టిన స్కూల్ అది. ఆ కాలంలో అప్పుడు 25,000 అనమాట. అది ఇప్పుడు అందులో చదువుకుని సైంటిస్ట్లు అయిన వాళ్ళు, డాక్టర్స్ అయిన వాళ్ళు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చలన చిత్రసీమలో మణిమకుటమై నిలిచింది సావిత్రి. నటన ఆమె ఆభరణం, పాత్ర ఆమెకు ప్రాణం. సావిత్రి ఏ పాత్రలో నటించినా అది ఓ సజీవ దృశ్య కావ్యమై అలరిస్తుంది, ప్రేక్షకులను మరో లోకాన విహరింపజేస్తుంది. నాకు సావిత్రి గారు అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఆవిడతో ఎదురుగుండా కూర్చొని వెళ్ళి కళ్ళకు దండం పెట్టి అంటే చాలా ఇష్టం అండి నాకు. మిమ్మల్ని చూడగలగటమే అదృష్టంగా అనుకుంటాను నేను. అలాంటిది మీతో కలిపి యాక్ట్ చేయటం, మీరు నాకు అమ్మగా నటించడం చాలా సంతోషంగా ఉంది. అంటేను నీ సినిమాలు కూడా కొన్ని చూశాను బాబు, బాగా చేస్తున్నావు, జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పి ఆవిడ మెట్ల నుంచి దిగుతూ మొదటి డైలాగ్ చెప్పి ఆ గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మళ్ళీ డైలాగ్ అది చూడగానే అనిపిస్తుంది. అది మహానటి అంటే డైలాగ్ ఊరికే చెప్పుకుంటా వెళ్ళిపోతే డైలాగ్ చెప్పడం పెద్ద కాదు. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇస్తూ అది చూస్తే అబ్బా అనిపించింది అనమాట. వైవిధ్యమైన నట సౌకుమారత్వం కేవలం సావిత్రికి మాత్రమే సొంతం. అలిగిన వేళనే చూడాలి అంటూ కన్నుల వెన్నెలలు కురిపించిన, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ జల విహారం చేయించిన, ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ విను వీధి నా సరాగాల ఆలపించిన, నీకోసమే నే జీవించునది అంటూ ఓ కంట కన్నీరు మరుకంట భావోద్వేగపు మమతానురాగాల వెల్లువలను ఏకకాలంలో ప్రస్ఫుటింపజేసిన అది ఒక్క సావిత్రికే చెల్లింది. ఆమె పాత్రలను ధరించడం కాదు, పాత్రలే ఆమె నట విశ్వరూపంలో అలవోకగా ఒదిగిపోయాయి. వైవిధ్యమైన సావిత్రి నటన, హావభావాల ప్రదర్శనలో ఆమె చూపే విలక్షణత. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరా? అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు, ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకే ప్రత్యేకమైన రాజసాన్ని తీసుకొచ్చే నట కౌశల్యం ఒక్క సావిత్రికి మాత్రమే సాధ్యం. సావిత్రి ఉందంటే చాలు, దిగ్గజ నటులు సైతం తమ నటనకు మరోసారి మెరుగులు దిద్దుకునేవారు. ఒక మహానటి ఎంతైనా రెమ్యూనరేషన్ తీసుకోగలిగింది. ఆమె కేవలం మంచితనంతో, అంటే ఆమె దగ్గర రూపాయి లేకపోయినా ఎంజీఆర్ గారిది వేలం వేస్తే ఒక దండ, అప్పుడు శ్రీలంక అప్పుడు అంతర్జాతీయ కూడా జరిగితే ఆ టైంలో ఆవిడ పాట పాడి ఆ డబ్బుల కోసం అప్పు చేసి కారు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. నటనే కాదు, సున్నితమైన సావిత్రి హృదయతత్వం కూడా ఆమెను మహానటిగా ఎదిగేలా చేసింది. వ్యక్తిత్వం మూర్తీభవించిన మానవత్వం కలిగిన నిండైన రూపం. మహానటి సావిత్రి పేరెత్తగానే
గుర్తొచ్చే పదాలివి. ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో సినిమా షూటింగ్కు వెళుతూ భారత్ నిర్వహిస్తున్న ఓ శిబిరంలోకి వెళ్లి తన ఒంటి మీద, తన కుమార్తె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, చేతిలో ఉన్న పైకాన్నంతటినీ విరాళంగా ఇచ్చి వచ్చిన దాతృత్వశీలి సావిత్రి. అందుకే సినీ వినీలాకాశపు కీర్తి కిరీటంలో ఆమె ఆణిముత్యం. మహాభాగ్యం. ఆ మహా తల్లితో ఉండడం చాలా విషయాలు, ఒక యాక్టర్గా, ఒక మనిషిగా చాలా చాలా ఇన్స్పిరేషనల్. ఎంత తట్టుకున్నారు అండ్ ఎవరిని చేయి చాచకుండా బతకాలి అన్నది, అందరికీ పెట్టాలి అన్నది, ఆల్వేస్ గివింగ్ ఇస్ బెటర్ దెన్ టేకింగ్. ఇలాంటి చూడండి, ఆవిడ వెళ్ళిపోయారు కానీ మహాతల్లి ఎన్ని విషయాలు చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే కూడా మహాతల్లి. అభినవ చిత్రసీమకు సావిత్రి అలంకారం. ఆమె భౌతిక రూపం మన కళ్ల ముందు లేకపోయినా ఆమె ధరించిన ప్రతి పాత్ర కళ్ల ముందు సజీవ దృశ్య రూపమై సావిత్రిని సాక్షాత్కరింపజేస్తుంది. మాంగల్య బళం, దేవదాసు, అర్ధాంగి, మిస్సమ్మ, మాయాబజార్, తోడికోడళ్ళు, మూగ మనసులు, రక్త సంబంధం, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, వెలుగు నీడలు, గోరింటాకు వంటి కొన్ని చిత్రాలు ఆమె నట వైభవానికి కొన్ని మత్సు తునకలు. బిఎన్ రెడ్డి గారు అంటారంట, ఏ యాంగిల్లో పెట్టినా అందమైంది ఆవిడ. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా ఏడిసినా అందంగా ఉంటుంది. చాలా కష్టం అండి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. ఏడుస్తాం కదా, ఒక్కొక్క యాంగిల్లో మనం నవ్వినట్టు ఉంటుంది, ఏడుస్తాం. దాన్ని ప్రాక్టీస్ చేసి ఏడ్చినట్టు కనబడాలి ప్రొఫైల్లో, పన్నిలా వెళ్ళకూడదు అనేది అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడం పెద్ద గొప్ప. అయితే సావిత్రమ్మ మాత్రం మీరు ఒకటి నోటీస్ చేశారా, షీఈస్ నాట్ ఎ వెరీ వలప్షియస్ ఉమెన్. చాలా సెక్సీగా డ్రెస్సులు గీసులే ఉండవు. లావే అమ్మ. అవును. ఎంత ఉందిగా. అవును. దాంతో ఎన్ని ఇట్ లాంచ్ మెనీ షిప్స్ అంటారు, అలాంటిది. ఆ కళ్ళు, ఆ కంఠం, మాట్లాడే విధం గొప్ప నటి. కేవలం అందం, అభినయం, చలాకితనమే కాదు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆమెకు మాత్రమే సొంతం. లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్, హార్స్ రైడింగ్, చెస్, క్యారమ్స్, కార్ రేస్, ఇలా ఒకటేమిటి ప్రతి అంశంలోనూ సావిత్రిది ఒక ప్రత్యేకమైన ముద్ర. పగలే వెన్నెలగా, జగతిని ఊయలుగా చేసి సినీ జగత్తును తన నట ప్రాభవంతో ఓలలాడించింది సావిత్రి. డబ్బు సంపాదనే కాదు, దానిని ధారాళంగా ఖర్చు చేయడంలోనూ ఆమె దిట్టే. 9 దశాబ్దాల తెలుగు చిత్రసీమలో మరుపురానటువంటి నటీనటులెందరో, అలాంటి వారిలో సావిత్రిది అగ్రస్థానం. சாவித்ரி அம்மா, அம்மா உங்களோட தான் பேச போகிறேன். நான் உங்களை இங்கே கொண்டு வந்திருக்கேன். ஸோ நீங்கள் இப்போ இங்கே இருக்கீங்க, உங்களோட தான் பேச போகிறேன். பாசமலர், நடிகர் திலகம், நடிகையர் திலகம், நீங்கள் 2 பேரும் சேர்ந்து நடிச்சிட்டு மலர்ந்து மலராமல் அப்படிங்கிற பாட்டில் சித்தார் பிட்டில் நீங்கள் ஒரு கண்ணீர் விடுவீங்க. அந்த ஷாட்டு இன்னைக்கும் பேசப்பட்டது. பட் இப்போ இருக்கிற ஜென்ரேஷனுக்கு கிளிசரின் இல்லாமல் அந்த கண்ணீர் விடுறதுங்கிறது ஒரு வியப்பாக தெரியுது. உங்ககிட்டேருந்து வந்த இன்ஸ்பிரேஷன் தம்மா எனக்கு. இது ரொம்ப ஜாலியாக இருப்பார், ஒரு ஹீரோ மாதிரி ஃபீலிங் இருக்காது. இத்தனை குழந்தை, நான் குழந்தை வாங்க உட்காந்துக்கா, என்ன ஷையாக இருக்க. உங்கள் லைஃப் பார்ட்னராக கூடிய தான் நீங்கள் தேர்ந்தெடுத்திருக்கீங்க. ரொம்ப வருத்தமாக இருக்குது. நீங்கள் வேற ஒரு பார்ட்னரை தேர்ந்தெடுத்துருக்கலாம். நீங்கள் ஏமா உஷாரா இல்லாமல் போயிட்டீங்க. అతిరథ మహారథులైన మగ మహారాజుల చెంత అలనాటి కాలంలోనే టీవీగా నిలిచిన రాజసం సావిత్రికి మాత్రమే సొంతం. ప్రపంచ చలనచిత్ర రంగంలో ఆమెది ఒక ప్రత్యేకమైన పేజీ. సువర్ణాక్షరాలతో లిఖించిన ఆ పుటను తిరిగి రాయాలంటే సావిత్రి మళ్లీ పుట్టాలేమో, మరుజన్మలో తన కథకు తానే పాత్రధారిగా నిలవాలేమో. తెలుగు సినిమా ఉన్నంతకాలం సావిత్రి అందరి హృదయ స్పందనలలోనూ మహానటిగా అజరామరంగా నిలిచే ఉంటుంది. తెలుగు తెర వెలుగు కిరణమై ప్రకాశిస్తూనే ఉంటుంది. విశ్వచిత్ర వేదికపై సంతకమై నిలిచిన కళా సరస్వతి సావిత్రి. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. I grew up with Savitri Amma. I am her sort of adopted son. I was her son even before her first daughter was born. ఆమె అందాన్ని పొగిడేందుకు మాటలు మకరందాలై నిలుస్తాయి. ఆ కళ్ళు పలికించే అభినయ గీతికలను వర్ణించేందుకు పదాలు పరవశించిపోతాయంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందరో నటీమణులు ఉన్నారు, కానీ ఒక్కరే మహానటి. నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే నా కెరీర్ కి పునాది వేసిన పునాదిరాలు చిత్రంలోనే వారితో కలిసి నటించడం జరిగింది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమ నటి, కళ్ళ కదలికతోనే హావభావాలు పలికించి తాను కదలకుండా కథనంతా నడిపించగలిగే మహానటి ఒక్క సావిత్రి గారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి. ఒక నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ
ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవి.